మరి మీరు ఇంట్లో పూజ చేస్తారా సార్? చెయ్యం. ఇంట్లో పూజ చేయరు. అప్పుడు మీరు దీంట్లోకి రాకముందు ఊర్లో వాటికున్న పూజ అంటే చేస్తాము. పొద్దున్న లేచి మొహం కడుగుతాం, దేహ పూజ, తల దూకుతాం, స్నానం చేస్తాం, టిఫిన్ పెడతాం, పనికి తీసుకెళ్తాం, చేస్తాం. ఈ మరి ఎంతకంటే పూజ ఇంకేం కావాలి? దేహాన్ని నలుగురు పని ఇస్తున్నాము, నలుగురితో పని చేస్తున్నాం, లోపల ఉన్నాడు కాబట్టి ఏమి చేస్తున్నావు. బట్ ఇది కూడా పూజే. మా పూజ పొద్దున్న లేచినప్పుడు లేవగానే లక్ష్మణ్కి మొహం అడుగుతున్నాను, స్నానం చేపిస్తున్నాను, లక్ష్మణ్ టిఫిన్ పెడుతున్నాను, ఈరోజు పూరి పెడుతున్నాను. ఇప్పుడు ఇన్ని రోజు ఒక పిల్లోడికి రోజు ఇన్ని పెడతా, అదే పూజ. వాడు మొహం అడుగుతూ, వాడు ముడ్డు కడుగుతూ, తల దూముతూ, డస్సులు వేస్తూ బోరు కొట్టలేదు మనకి. మనకు కుట్టదు కదా, మన పిల్లాడు కాబట్టి మనకు కుట్టదు. అదే బోరు కొట్టలేదంటే భౌతికతలో ఒక మాట ఉంటుంది, దాని అర్థం తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు నీ శరీరం దేనికోసం, ఎంతవరకు ఈ దేహం నువ్వు రెంట్కి వచ్చినావు, పర్మనెంట్ కాదు నీది. కొద్ది రోజుల వరకే భగవంతుడు ఆడిస్తున్న నాటకం కోసం నాటకం ఆడడానికి వచ్చిన శరీరం తప్ప దేనికి పర్మనెంట్ కాదు. అది యాక్చువల్ మేము ఫీలింగ్ ఏంటంటే ఈ దేహం అనేది అద్దిల్లేను, అద్దిల్కి వచ్చి మనకు అద్దింట్లో ఉండి మన చీరలు కొడుతున్నా, నీళ్ళు ఎక్కువ వాడుతున్నా, ఓనర్ ఏమంటాడు, మనకి నీరు పెయింట్ వేస్తున్నా కానీ ఓనర్ చూస్తాడు, ఏంటి నీ సొంత అనుకున్నావు ఏంటి, దీన్ని కళ్ళేస్తున్నావు ఏంటి, అప్పుడు వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళకంతా కూడా మళ్ళీ కలర్ మారుతున్నావు పర్మిషన్ లేకుండానే అంటుంటాడు. సొంతగా ఫీల్ అయిపోవాలనుకున్నావా? మాకు ఆ ప్రాబ్లం లేదు, నువ్వు ఫీల్ అయ్యావు అనుకుంటే ఆ ప్రాబ్లం నీకే. నాకు కానీ తిక్కర తెలిసిందా పంపిస్తా బయటికి. మనం ఏంటంటే ఈ దేహంలో ఉండి మనం పెయింట్ వేసి నేను చేసాను అంటాం. తల కలర్ వేసుకొని ఇటు వేసుకొని అన్ని పేర్లు పెట్టుకొని ఫలానా మన క్రెడిట్లు అన్ని పెట్టేసుకొని ఇంటికి రామలక్ష్మణులు 5 నంది 6 నంది అవార్డ్స్ అని పెట్టుకొని సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 అని మీరే అంటున్నారు కదా, ఈ క్రెడిట్ అన్ని పెట్టేసుకొని ఇక్కడే కూర్చోవాలి. అంటే ఈయన ఎందుకనంటే ఇల్లు అర్జెంట్నే నా సొంత ఇల్లులాగా కబ్జా చేస్తున్నాను నేను. అంటే ఇంకోటి అంటే మేము చేయటం కాదు, మీరు కూడా చాలా మంది మీరు సూపర్ అంటే 5 మంది వాళ్ళు చూసిన మాకు తెలియకుండా అక్కడ నేను నిజంగా సూపర్ కావాలని ఫీల్ అవుతుంటా. అప్పుడు మీరేమనాలంటే మీకు అంత సీన్ లేదు నాయన అంటే అప్పుడు దిగుతుంటుంది. యాక్చువల్గా అది మాకు న్యాచురల్గా అనిపించింది. అంటే అందుకని మనిషిని ఎవరన్నా పొగుడుతుంటారు. యాక్చువల్గా పొగిడితే ఏంటంటే మనం ఏమనుకుంటే పొగిడితే అతను ఎందుకు మనం వీలైతే వాళ్ళు మంచి మాటలు మాట్లాడాలంటారు కదా, పొగిడితే మంచివాడు అనుకుంటాం కానీ మనం ఏంటంటే పొగిడితే సరిపోద్ది అనుకుంటాం. పొగిడి యాక్చువల్ అతన్ని తెలియకుండా అహంకారాన్ని దిగిదాన్ని కొంచెం ఎత్తి మనకి ఎక్కినట్టు అంతేగా. నిజంగా చెప్పాలంటే మన శత్రువు ఎవరు ఉన్నారో వాళ్ళు మన బెస్ట్ గురువు. శత్రువే గురువు, బెస్ట్ గురువు. ఎలా అంటారు? మన మిత్రుడే, మిత్రుడు కంటే శత్రుడు బెస్ట్ గురువు, బెస్ట్ భగవంతుడు అనొచ్చు అతను. మనం మిత్రుకి శత్రువుకి తేడా ఏంటి సార్? మిత్రుడు నీలో మంచితనాలన్నీ ఎత్తి చూపిస్తాడు, శత్రువులు నువ్వు చేసే తప్పుడు పనులన్నీ ఎత్తి చూపిస్తాడు. ఎవరు గొప్పవాళ్ళు? తప్పులు ఎత్తి చూపించినందంటే ఆ తప్పులు కరెక్షన్ చేసుకోవడానికి ఇంకో ఆప్షన్ దొరికినట్టే కదా. మరి మనం ఏం చేస్తున్నామంటే రాంగ్ డైరెక్షన్లో తప్పులు చూపిస్తున్నాడంటే వాడు మనకు నచ్చలేదు, వాడు రాంగ్ డైరెక్షన్ అనుకుంటున్నాం. కానీ అన్నింటిలో కల్లా చాలా వెరీ గుడ్ డైరెక్షన్ అవుతుంది. మనమే ఎంతో ప్రేమగా మనల్ని ఫాలో అవుతూ మనం ఏ చిన్న చిన్న తప్పులను కూడా వాడు ఫోకస్ చేసి దాన్ని కొంచెం బిల్డప్ చేసి ఇది ఒక పండు నూకేవంటే 10 పళ్ళు నూకేవని చెప్పి అంటే మనమ్మటం వాడు చేంజ్ చేస్తున్నాను అనమాట. అందుకని మనకి శత్రువే చాలా గొప్పవాడు, మన గురువుగా భావించుకోవాలని మాకు ఈ దానిలోకి వచ్చిన అనుభవం. ఇప్పుడు కొంతమంది పొద్దున్న లేస్తే భగవంతుడే సర్వస్వం, భగవంతుల్లోనే లీలమైపోతాను, పూజ చేస్తాను, వీటన్నిటి గురించి మాట్లాడతారు. కానీ పని చేయకుండా భగవంతుడే కావాలి, భగవంతుడు అన్ని తెచ్చి పెడతాడు అంటే పని చేయకుండా భగవంతుడు ఎలా తెచ్చి పెడతాడు? ఇంపాసిబుల్. అది ఎట్లా అంటే చేను నాటేయకుండా అంటే మాకు అనిపిస్తుంది అనమాట. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మన కోరికలన్నీ చిట్టా ఓపెన్ చేసి నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఓపెన్ చేస్తే అది ఎలాంటిదంటే చేను నాటేయకుండా దాన్ని పర్యాకారం చూడకుండా కొడవలు తీసుకొని కోత కోయడానికి వెళ్ళినట్టు. అర్థమైందా? అందుకని నమ్మకం అనేది ఉండాలి.
నాటేయి నమ్మకంతో, నీళ్లు పెట్టు నమ్మకంతో, దానిలో కలుపు దిగి నమ్మకంతో, దాంతో ఎరువేయి నమ్మకంతో, అప్పుడు కోతకోటానికి వెళ్ళి నమ్మకంతో, ఆ ఒట్లు తిను నమ్మకంతో. ఇది నమ్మకం. కానీ ఏం నారేయకుండా ఏమేయకుండా అంతా నాకు పంటలు తీసి పెట్టే అన్నాడు అనుకోండి, అంటే వాళ్ళు తప్పు అంటలేదు, మాకు తెలిసిన అభిప్రాయం చెప్తుంది, ఎవరు తప్పు అంటలేదు అనమాట. అందుకని నా పరమాత్మ స్వరూపులు అందరూ కూడా ఏంటంటే మాకు తెలిసిన అనుభవం, భక్తి ఉండొచ్చు, ఉండే తప్పు లేదు, కానీ చేస్తున్న పని కూడా దైవమే, భక్తి అనేది. ఏ పని అని చేయను, చేసే పనినే దైవంగా భావించి పని చేయండి. మా ఫీలింగ్ ఏంటంటే బేల్దార్ పైన అయినా వడ్రింగ్ పని అయినా కానీ ఆ పని ప్రేమతో చేస్తే ఆ పని ఇంకో పనిని పుట్టించుద్ది అనేది మాకు. పనిలోనే భగవంతుడు ఉన్నాడు.